ప్రెసిషన్, యాక్యురసీ ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అది మనం క్లియర్ చేద్దాం. ప్రెసిషన్ ఫస్ట్ ముందుగా చెప్తున్నాం. ప్రెసిషన్ అంటే ఒక మీటరు ఒక వాల్యూని, ఇది ఒక వోల్టీమీటర్ అని అనుకుంటే ఇక్కడున్న 30 వోల్ట్స్ని క్లియర్గా చూపిస్తుందా లేదా అనేది చెప్పడాన్నే ప్రెసిషన్ అంటారు. అంటే ఈ పాయింటరు 30 వోల్ట్స్ని ఎగ్జాక్ట్గా చూపిస్తుందా లేదా ఇలా ఇటుపక్క ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుందా అని చెప్పడాన్నే ప్రెసిషన్ అని అంటారు. ఎప్పుడు మన యొక్క ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్కి హై ప్రెసిషన్ అనేది కావాలి. హై ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ షుడ్ బి దేర్. అప్పుడే మనకి వాల్యూ అనేది క్లియర్గా చూపిస్తుంది. ప్రెసిషన్ అంటే మోర్ క్లారిటీ అండ్ డౌట్ఫుల్నెస్ ఇన్ రీడింగ్ ఈజ్ లెస్. మనకి డౌట్ అనేది అసలు ఏమి ఉండదు, క్లియర్గా చూపిస్తుంది. 30 వోల్ట్స్ అంటే 30, అదే ఇలా వైబ్రేట్ అయితే మనకి ఫుల్ డౌట్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్యురసీని చెప్పలేవు. ఎందుకంటే ఇది చూపిస్తున్న వాల్యూ క్లియర్గా చూపిస్తుందా లేదా చెప్పగలం, కానీ మెజర్ చేస్తున్న వాల్యూ చూపిస్తున్న వాల్యూ ఒక్కటి అని కంపల్సరీగా మనం చెప్పలేం. సో ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్ మే బీ యాక్యురేట్, మే నాట్ బీ యాక్యురేట్. ప్రెసిషన్ డస్ నాట్ గివ్ గ్యారంటీ ఆఫ్ యాక్యురసీ. ఇప్పుడు మనం యాక్యురసీ దగ్గరికి వస్తున్నాం. యాక్యురసీ అంటే ఇచ్చిన వాల్యూకి ఎంత దగ్గరగా ఉన్నదో దాన్నే యాక్యురసీ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటర్ 10 వోల్ట్స్ చూపిస్తుంది అంటే అక్కడ సోర్స్ అనేది ఎగ్జాక్ట్గా 10 వోల్ట్సే ఉండాలి, అప్పుడే 10 వోల్ట్స్ చూపిస్తున్నట్టు. అంటే ఇది హై యాక్యురసీ ఇన్స్ట్రుమెంట్. లేకపోతే 10 వోల్ట్స్ ఇస్తే ఇక్కడ 9 వోల్ట్స్ చూపించిందంటే లో యాక్యురసీ. యాక్యురసీ అంటే జస్ట్ ఇచ్చిన వాల్యూ కరెక్ట్గా చూపిస్తుందా లేదా అనేదాన్నే యాక్యురసీ అని అంటారు. థ్యాంక్ యూ.